నమస్తే అమ్మా. ఏ ఏ సమస్య గురించి వచ్చినావు? అంటే రేవంత్ అన్న దగ్గరికి ఎందుకు వచ్చానంటే మాది 2021 నుంచి కేసెస్ నడుస్తున్నాయి, 4 ఇయర్స్ నుంచి. మళ్ళీ వచ్చిండు మంచిగా ఉంటా సమస్య ఏంటి? ఏమైంది? వేరే మ్యారేజ్ చేసుకున్నాడు. ఆయనది కాకినాడ. కట్నం తేలేదు అనేసి నేను లవ్ మ్యారేజ్ చేసుకుండా నన్ను వాళ్ళ అమ్మోళ్ళు ఇంకో పెళ్లి చేసారు ఆయనకు 2020లో. అయితే ఆ అమ్మాయే నాకు ₹1,00,00,000 కొనుక్కుంది, నువ్వే ఆమెనే నాకు భార్య, నువ్వు భార్య కాదు, నువ్వేం మంచిగా ఉండవు అని అనేసి అంటుండు. 2020లో ఆయనకు మ్యారేజ్ అయిందా? తర్వాత మీరు ఆయనకు పెళ్ళైన ఇట్లా వాళ్ళతోటి మీరు మాట్లాడుతున్నారా? లేదు, కేసులు పెట్టిన ఎమ్మడే తెలియంగానే కేసులు పెడితే కూడా చచ్చిపోయిండని వాళ్ళ ఇంట్లో అబద్ధం చెప్తే పాస్పోర్ట్ సీజ్ చేపిస్తే అప్పుడు దొరికిండు ఆయన బెంగళూరు ఎయిర్పోర్ట్లో. అన్ని దొంగ అబద్ధాలు ఆడతారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. చనిపోయిండు అని అంటే డెత్ సర్టిఫికేట్ చూపియండి, చనిపోయినట్టు శవం చూపియండి అంటే అప్పుడు ఆయన అదే పాస్పోర్ట్ సీజ్ చేస్తే బెంగళూరు ఎయిర్పోర్ట్లో దొరికిండు. అన్ని అబద్ధాలు ఆడిరు. మీతోటి కలిసి ఎన్ని రోజులు అవుతుంది? మిమ్మల్ని మీట్ అయ్యి మళ్ళీ అదే అప్పుడు వేరే మ్యారేజ్ చేసుకున్నాను తెలియంగానే నేను కేసులు పెట్టిన. అప్పటి నుంచి ఇంకేం మాట్లాడుకోలేము, మేము కోర్టులో తిరుగుతున్నాం అయిపోతుంది. దాని తర్వాత మంచిగా ఉందాము, నాకు వారసుడు వీడే కదా, నాకు బాబు పెద్దగా అవుతుండు ఇట్లా అట్లా అని చెప్తే నేను మా లాయర్ ఏం చెప్పింది, కలవండి ఏం కాదు మంచిగా ఉంటారేమో అనేసి మా లాయర్ చెప్పింది. దాని తర్వాత మా లాయర్ మాట మీద నేను ఆయనతో కలిసి ఉన్నా. ఒక 5 మంత్స్ 6 మంత్స్ ఉన్న తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ వచ్చింది. ప్రెగ్నెంట్ రాగానే బాగా కొట్టిండు తీయించుకోమనేసి. అయితే ఎంఎన్సీ వేయించినాం ఇక్కడ సన్ఫ్లవర్ హాస్పిటల్ నేరడమెట్ల. అయితే ఎమ్మడే పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన. ఆయన ఏం అనలేదు, ఉట్టి కౌన్సిలింగ్ ఇట్లా ఏమి ఇవ్వలేదు, పంపించేసారు. నాకేంటంటే రేవంత్ అన్న దగ్గరికి ఎందుకు వచ్చానంటే మళ్ళీ ఇట్లా ప్రెగ్నెంట్ చేసిపోయిండు, నాకు సంబంధం లేదంటుండే. దీనికోసం నాకు కేసు స్ట్రాంగ్ కావాలని వచ్చాను. ఇప్పుడు తను ఎక్కడ ఉన్నాడు? ఆయన రాజమండ్రి సెకండ్ వైఫ్ దగ్గర ఉన్నాడు. ఆమెతో ఫోన్ చేపించి తిట్టిపిస్తాడు నాకు. మీ దగ్గర ఉన్న 5 నెలలు తన ఫస్ట్ సెకండ్ మ్యారేజ్ గురించి అని ఏం మాట్లాడలేదా? తన వైఫ్ గురించి మాట్లాడిండు. ఆమె ఏదో చేసుకున్నా ₹1,00,00,000 కట్నం ఇచ్చిందని, పిల్లోనికి అవుతుంది ఇట్లా అట్లా అనేసి మాట్లాడు. అవన్నీ ఎంతమంది పిల్లలు ఉన్నారు? నాకు ఒక బాబు ఉన్నాడు, 9 ఇయర్స్. ఇప్పుడు వద్దు అంటుండు. వద్దు అంటే ఇప్పుడు మళ్ళీ నమ్మించి నన్ను ఎందుకు మోసం చేసిండ అంటే నేను వేరే మ్యారేజ్ చేసుకుంటానేమని భయానికి వచ్చి మోసం చేసిండంట. ఆ మాట చెప్తుండు, పోలీస్ స్టేషన్లోనే చెప్తుండు ఆ మాట. ఇంకో మ్యారేజ్ చేసుకుంటుందేమని భయానికి వచ్చి ప్రెగ్నెంట్ చేసిండట. మరి ప్రెగ్నెంట్ చేసినప్పుడు పట్టించుకోవాలి కదా సార్. ఈ టైంలో నేను ఒక్కదాన్ని ఉంటున్నా, మా ఇంట్లో పట్టించుకుంటలేరు. నేను కిరాయి కట్టుకోవాలన్నా, బాబుని స్కూల్కి పంపించడానికి అన్నిటికీ నాకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు 3rd క్లాస్. మీకు సపోర్ట్ ఎవరు ఇస్తారు? ఎవరు ఇవ్వట్లేదు సార్. నిన్న మొన్న జాబ్ చేసినా ఇప్పుడు జాబ్కు రానియట్లేదు. ఒకరింట్లో వంట చేస్తాను నేను, వాళ్ళు కూడా రానియట్లేదు ప్రెగ్నెంట్ ఉన్నాం అనేసి. నేను 7th వరకే చదివిన. కార్ఖానాలో ఆయన బ్యాచిలర్స్ ఉండేటోడు, అట్లా పరిచయం అయ్యిండు. తెలుసు అంటే మా ఇంట్లో ఒప్పుకుంటలేరు అనేసి పెళ్లి కాకముందుకే నాకు ప్రెగ్నెంట్ చేసిండు. 3 months ప్రెగ్నెంట్. అట్లా అని పెళ్లి చేసుకుండు గుళ్ళే, కొండపోషమ్మ దగ్గర ఎల్లమ్మ గుళ్ళే మ్యారేజ్ చేసుకుండు, కొమ్రవేలు దగ్గర. మా ఊరు అక్కడే. మా ఊర్లో నొప్పిచ్చే చేసుకున్నాడు. వాళ్ళ ఇంట్లో రాలేదు పెళ్ళికి. అయితే వాళ్ళ ఇంట్లో ఇప్పుడు వేరే పెళ్ళి అందుకే చేసిరంట, వాళ్ళ ఇంట్లో రాలేదు అనేసి. ఇప్పుడు నాకేంటంటే అన్న దగ్గరకు వచ్చిన అంటే నాకు న్యాయం, పోలీసు వాళ్ళ దగ్గర స్ట్రాంగ్ కేసు కావాలా, ఇమ్మీడియట్లీ ఆయనను అరెస్ట్ చేయాలి. నాకు దొరకట్లేదు, అసలు కోర్టుకు కూడా రావట్లేదు. అవును, పట్టించుకోవట్లేదు సార్. మేమేం చేయాలంటారు? మేమేం చేయాలి? ప్రెగ్నెంట్ వస్తే మేమేం చేయలేము కదా, ఏమన్నా చేసుకో అంటారు వాళ్ళు. మరి అన్నీ ఉన్నాయి సార్. ఎప్పుడన్నారు? 2012లో చేసుకున్నాడు. గుళ్ళో చేసుకున్నాం, ఎల్లమ్మ గుళ్ళో. ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకొని మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఆమెనే భార్య అంటుండు. పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన పోలీసు వాళ్ళు కూడా
రెస్పాన్స్ అవ్వట్లేదు. అవ్వట్లేదు, ఈ సిచ్యువేషన్ లో వెళ్ళినా ఇట్లా పట్టించుకోవట్లేదు. పోలీసులు ఏ స్టేషన్కి వెళ్ళిరండి? కుషాయిగూడ స్టేషన్ కుషాయిగూడ స్టేషన్. వాళ్ళు ఏమంటారు అసలు ఇంతకీ? కొట్టిన దానికి కేసు చేసినాం అంటారు. ఇప్పుడు మరి ప్రెగ్నెంట్ వచ్చింది కదా, దాని గురించి మాట్లాడండి సార్. పట్టుకొచ్చి దాని మీద కేసు చేయండి, లేదంటే నాకు డెలివరీ టైంకి టైంలో ఉండాలి కదా, ఇష్టం లేనిదైతే ప్రెగ్నెంట్ చేయడు కదా అని అంటే అది మీరిద్దరు చూసుకోవాలంటారు కానీ ఏం పట్టించుకోవట్లేదు. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా? లవ్ మ్యారేజ్ చేసుకుంటే అంత స్ట్రాంగ్ ఏం ఉండదంట కేసు. లవ్ మ్యారేజ్ చేసుకుంటే స్ట్రాంగ్ ఉండదంట, రిజిస్టర్ అయితేనే స్ట్రాంగ్ ఉంటుంది అంటారు పోలీసు వాళ్ళు. మీరైతే ఇన్ని సంవత్సరాలు కలిసి ఉంటే దానికి ఏం రూల్స్ లేవంటారు ఏం లేవంట. అడిగాను. 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయిపోయింది. 12 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాలు కలిసి దానికి దాని ప్రూఫ్స్ అవన్నీ ఏమి ఉండవు. అన్నీ ఉన్నాయి సార్ నా దగ్గర. పాస్పోర్ట్ చేయించిండు నాకు, అన్నీ ఉన్నాయి, ప్రతి ప్రూఫ్స్ ఉన్నాయి. ఆయన పేరు ఉందా పాస్పోర్ట్ లో? ఉంది. మీరు ఏం డిమాండ్ చేస్తారు లాస్ట్కి ఏంటంటే నాకు ఆయనకు శిక్ష పడాలని ఇప్పుడు ఈ టైంలో. ఆమెతోటి కూడా ఉండొద్దు, నాతోటి ఉంటలేడు కదా, ఇప్పుడు ప్రెగ్నెంట్ చేసిండు, రోడ్డు మీద పడేసిపోయిండు కాబట్టి ఆమెతోటి కూడా ఉండకుండా జైల్లో ఉండాలి ఆయన. అదే శిక్ష పడాలి. మరి ఇప్పుడు మీ పిల్లగాన్ని చూసుకోవాలన్నా, మీ అబ్బాయిని చూసుకోవాలన్నా, ఇప్పుడు పుట్టబోయే బాబుని చూసుకోవాలన్నా, ఇట్లా ఒక మీకు సెక్యూరిటీ కావాలి కదా లైఫ్కి. ఏమి ఇవ్వడంట సార్ ఆయన, ఏమి ఇవ్వడంట. రోడ్డు మీద వ్యభిచారం చేసి బతుకుమంటుండు, అవి కూడా రికార్డులు ఉన్నాయి నా దగ్గర, ప్రతి రికార్డులు ఉన్నాయి, అన్ని గలీజు మాటలే. నా డిమాండ్ ఏంటంటే ఆయనకు స్ట్రాంగ్గా కేసు కావాలి, ఆయన జైల్లో ఉండాలి ఈ టైంలో. ఇంకొక ఆమెతో వండుకుంటా, ఆమె ప్రెగ్నెంట్, నేను ఆమెనే చూసుకుంటా, నేను చూసుకోను అని చెప్తుండు ఫోన్లల్లో. నా నంబర్ ఏమో బ్లాక్ చేసిండు, వేరే వేరే ఫోన్లకి ఏం చేసి ఆ మాట చెప్తుండు. నేను బతకడానికి ఒక ఆధారం ఏమీ లేదు, అసలు రోడ్డు మీద ఉన్నట్టు ఉంటున్నా. ఇప్పుడు బాబుని చదివియట్లేదు, పైసలు లేక, ఏది లేదు.